హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి డిస్కషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది సోషల్ మీడియాలో. ఏంటంటే బంగారం ఈవెంట్లో వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఒకరికొకరు తెలియనట్టు అసలు తనుజ అయితే తన బిహేవియర్ అట చాలా వరస్ట్గా ఉందట. ప్లస్ కళ్యాణ్ ఏమో అసలు తను పట్టించుకోలేదు, ఒక ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయలేదని చెప్పి మెసేజ్లు పెట్టారు. యాక్చువల్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూసారో లేదో నాకు తెలీదు. పెట్టిన మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళు కానీ, వీడియో వాళ్ళిద్దరి గురించి పెట్టిన వాళ్ళు కానీ, నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి అందరికీ ఇది ఒక్క వీడియోనే సమాధానంగా చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా అసలు అక్కడ జరిగింది ఏంటంటే, వచ్చేటప్పుడు ఇద్దరు కలిసే వచ్చారు. ఓకే, తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిసే వచ్చారు. వాళ్ళిద్దరికి ఎట్లాంటి గొడవలు లేవు. వాళ్ళిద్దరూ అట్లా ఉండడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్గా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్లస్ వాళ్ళిద్దరూ మామూలుగా దగ్గరగా ఉండి ఇద్దరు మామూలుగా ఫ్రెండ్లీగానే ఇంతకుముందు కొన్ని ప్రోగ్రామ్స్లో వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ ఫ్రెండ్లీగా ఉన్న వాటిని ఎట్లా రాశారు? వాళ్ళిద్దరు లవర్స్ అసలు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో తెలిసిపోతున్నాయి. వాళ్ళు అట్లా చాలా స్ప్రెడ్ చేసేసారు కదా. అట్లాంటి రూమర్స్ రాకుండా ఉండడానికి వాళ్ళిద్దరు ట్రై చేశారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ప్లస్ వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేరింగ్ లేకపోతే తను ఫోన్ చేసి ఎక్కడున్నావు అని చెప్పి అడగటం, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి చెప్పటం, తర్వాత రీతుకు చెప్పి ఇంకా ఒకే రోలో అందరు కూర్చున్నట్టు ఏర్పాటు చేసుకోవటం, అదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు చేస్తారు వాళ్ళు? అంత అవసరం లేదు కదా. ప్లస్ ఒకచోట కళ్యాణ్ రీతు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు, అబ్జర్వ్ చేశారా? తర్వాత రీతు కళ్యాణ్ ప్లస్ తనూజ కళ్యాణ్ అట్లా కూర్చున్నారు. యాక్చువల్గా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోతే ఇప్పుడు ప్రతి ఫోటోలో తనూజ కళ్యాణ్ పక్క పక్కన ఎందుకుంటారు? ప్లస్ వాళ్ళు ఫోటోలు తీసుకునేటప్పుడు పక్క పక్కన కూర్చున్నప్పుడు నవ్వుతూ ఎందుకు మాట్లాడుకుంటారు? ఒకళ్ళు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు బయట వాళ్ళకి ఎట్లాంటి ఆస్కారం ఇవ్వకుండా మా ఇద్దరి గురించి ఎట్లాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా చేయాలని చెప్పి ట్రై చేశారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక మెసేజ్ పెట్టారు, వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి బయట చెప్పలేదు, వాళ్ళు మేము ఇట్లాంటి ఫ్రెండ్స్మి అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి చెప్పుంటే ఇంత నెగిటివిటీ వచ్చేది కాదని చెప్పి పెట్టారు. అదైతే కరెక్టే. వాళ్ళు డిమాండ్ పవన్ రీతునే తీసుకుంటే, డిమాండ్ పవన్ రీతు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉన్నారు, బయట అంతే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళినా కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి బంగారం సాంగ్ కూడా చేశారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్నది రిలేషన్షిప్ని, అంటే ఫ్రెండ్షిప్పే కావచ్చు, వాళ్ళకి ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ కావచ్చు, వాళ్ళిద్దరు బయటికి చెప్పారు. బయట అందరి ముందు చెప్పి వాళ్ళకున్న దాన్ని ఇమేజ్‌ని పెంచుకోవటం, వాటి వల్ల మనీ కూడా వస్తుంది వాళ్ళకి. సో, అంటే మనీ కూడా వస్తుందంటే ఇప్పుడు ఆల్బమ్ చేస్తే మనీ వస్తుంది. వాళ్ళిద్దరు ఈవెంట్స్‌కెళ్తే మనీ వస్తుంది. ఇద్దరు కలిసి వెళ్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అది వాళ్ళని క్యాష్ చేసుకున్నారు వాళ్ళు. తనుజ కళ్యాణ్ ఏంటి వాళ్ళిద్దరు ఏమన్నారంటే, నాకు మనీ మీద ఇంట్రెస్ట్ లేదు, మా లైఫ్‌ని పబ్లిక్ చేయడం అంతకంటే ఇష్టం లేదన్నారు. అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ రీతు లైఫ్‌ని పబ్లిక్ చేస్తున్నాను కాదు, వాళ్ళకున్న ఇమేజ్‌ని ఇట్లా కన్వర్ట్ చేసుకొని మనీ కూడా యూజ్ చేసుకుంటున్నారు. బట్ తనుజ కళ్యాణ్ ఏం చేశారంటే, వాళ్ళిద్దరు కొన్న ఇమేజ్‌ని కన్వర్ట్ చేసుకోవడం, అంటే ఇట్లా మనీ పర్పస్‌గా వాడుకోకుండా వాళ్ళ ఇమేజ్‌ని ఇంకా పెంచుకోవడానికి ఇద్దరు కలిస్తేనే పెరుగుతుందంటే మాకు అట్లాంటి ఇమేజ్ వద్దనుకున్నారు వాళ్ళు. అంటే విడివిడిగా ఉంటేనే, విడివిడిగా ఎవరికి ఉండే ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో, వాళ్ళిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. విడివిడిగానే వాళ్ళకు ఆల్రెడీ చెప్పారు కదా, మేము బిగ్ బాస్ హౌస్‌లో ఎంత క్లోజ్‌గా ఉన్నామో అంతే ఉన్నాం. బట్ కాకపోతే మీ అందరికి చూపించాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్‌లో చూసారు అంటే అది ఒక హౌస్, అందరం కలిసి ఉన్నప్పుడు మీరు చూడగలిగారు. బయటకు వచ్చినప్పుడు కూడా అట్లానే చూడాలి అంటే అది కరెక్ట్ కాదు కదా. మా లైఫ్‌లో మాకుంటాయి. మేము మూవ్ ఆన్ అయిపోయాం. అంటే మేము ఫోన్లు చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, మేము బయట కలుసుకుంటే ఏమైనా చేసుకుంటాం. కానీ అదంతా మీకు తెలీదు కదా. తెలియాల్సిన అవసరం కూడా లేదు, చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు అని చెప్పి చెప్పిందనమాట. ఇంటర్వ్యూలోనే చెప్పింది కదా. అంటే ఒక చోట లైవ్‌లో వచ్చినప్పుడు తను చెప్పింది, అన్నీ బయట చెప్పాల్సిన అవసరం మాకు లేదు, పర్సనల్స్‌ని ఇట్లా బయట చెప్పుకోవడం మాకు ఇష్టం లేదు, ప్రొఫెషనల్‌గా మేము ఏమైనా కలిసి చేసినా, ఎక్కడికన్నా ఇద్దరం కలిసి వస్తున్నాం అది మాత్రమే చెప్తామని చెప్పి ఆల్రెడీ చెప్పింది. సో, ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. ప్లస్ వాళ్ళిద్దరూ తిట్టుకున్నారు, కొట్టుకున్నారంటే అదైతే ఏం లేదు కదా, ఇద్దరు కలిసే ఉన్నారు. బట్ కాకపోతే ఇంతకు ముందులాగా కూడా బాండింగ్ చూపించుకోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళిద్దరికి నెగిటివిటీ ఎక్కువ ఉంది. ప్లస్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వచ్చేసి తనూజని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఎందుకంటే తన సాంగ్ రిలీజ్ అవ్వకుండా ఉండటానికి కారణం తనూజ అని చెప్పి, తనూజ కళ్యాణ్ సాంగ్ని రిలీజ్ అవ్వకుండా చేసి తనూజ వెబ్ సిరీస్ని రిలీజ్ చేసుకుందా అన్నట్టు తిడుతున్నారు. అంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. అంటే నాకు తెలిసి కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఎవరో కావాలి ఇదంతా స్ప్రెడ్ చేస్తున్నారు.
అది అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది బయట. బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యి ఉండరు. వాళ్ళకి ఫ్యాన్స్ అని చెప్పి ఇట్లా చెప్పుకుంటున్నారని చెప్పి నాకు అనిపించింది. ప్లస్ నాకు ఒకళ్ళు పెట్టిన మెసేజ్ ఏంటంటే, అక్కడ అంత ఏం జరగలేదు. మీరెందుకు వాళ్ళిద్దరి గురించి ఇంత ఎక్కువ వీడియో చేసి వాళ్ళిద్దరిని లేపుతున్నారు పైకి అంటున్నారు. వాళ్ళిద్దరిని లేపాల్సిన అవసరం నాకేంటి గైస్. తనూజకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. సో ఇవాళ జాతిరత్నాలు ఫైనల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లోనే ప్రతి ఒక్కరు తనుజని ఎంత ఇదిగా పొగుడుతున్నారో అర్థమవుతుంది. ప్లస్ రాకింగ్ రాకేష్ ఒక వీడియో కూడా చేశాడు. అమ్మా తనుజ నీకుండే ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు. నీ ఫ్యాన్స్కి అసలు నేనైతే ఫిదా. నీకు కొంతమంది చీరలు పంపిస్తారు, కొంతమంది ఏమో గాజులు పంపిస్తారు. అసలు నేను 15 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నానండి. 15 ఇయర్స్ అంటే అవును 15 ఇయర్స్ అంటే లేదు, నేను ఇండస్ట్రీకి వచ్చి 12 ఇయర్స్, అదే ఈ ఇయర్ 12th ఇయర్ అవుతుంది అని చెప్పి చెప్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అంతే ఉన్నావు అని చెప్పి చెప్పడం అంటే యాక్చువల్గా తన గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది తను ఏంటి అనేది. తెలియని వాళ్ళైతే ఏదైనా మాట్లాడుకోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను గైస్, తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు నేను కూడా వీడియో చేసినప్పుడు ఫస్ట్ అంతే అనిపించింది. ఏంటి అసలు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఒకరికొకరు తెలియకుండా ఉన్నట్టున్నారని. తర్వాత తీరం మొత్తం చూస్తే నాకు అర్థమైంది. వాళ్ళు బయట నెగటివిటీని మొత్తం తీసేయడం కోసం అని చెప్పి వాళ్ళు ఎట్లాంటి కూడా స్ప్రెడ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి ఇదంతా చేశారని చెప్పి చూసిన ఎవరికైనా క్లియర్గా చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది గైస్. ఇంకా దీని గురించి ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పదలుచుకుంది అయితే ఒక్కటే, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. బిగ్ బాస్లో ఉన్నట్టు బయట ఉండాలంటే కుదరదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కాబట్టి అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు బాండింగ్ మనకు కనిపించింది. బయటకు వచ్చిన తర్వాత కూడా సేమ్ బాండింగ్ కనిపించాలంటే కనిపిస్తుంది. బట్ బయట చూసే ప్రేక్షకులు, జనాలు అనొచ్చు, ఫ్యాన్స్ అనొచ్చు, వాళ్ళందరూ చూసే విధానం వేరుగుంది ఉంది కాబట్టి వాళ్ళిద్దరు అలా కాకుండా మామూలు క్లోజ్గా లేకుండా బయట మామూలుగా అన్నోన్ పర్సన్స్గా ఉందని అనుకున్నట్టున్నారు. బట్ అన్నోన్ పర్సన్స్గా ఎంత అన్నోన్ పర్సన్స్గా ఉన్నా వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరికి ఉన్న కేరింగ్ అయితే మధ్యలో కనిపించారు అబ్జర్వ్ చేస్తే. సో నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి ఇవాళ కుకింగ్ జాతరత్న ఫైనల్ ఎపిసోడ్ దాని గురించి ప్లస్ కళ్యాణ్ గురించి లేటెస్ట్ షాకింగ్ ఒక న్యూస్ ఉంది. సో ఆ బ్లాగ్ అయితే మిస్ అవ్వకండి, అంటే నెక్స్ట్ వీడియో. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.